స్తోత్రం చెప్తామా. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం, ఒక ప్రత్యేకమైన రోజు. ఏంటది? మదర్స్ డే. ఏంటది? మదర్స్ డే. అందరూ తల్లులకి హ్యాపీ మదర్స్ డే. వందనాలు చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ దినము ఒక వాక్యాన్ని చదువుకుందాం. దేవుని సన్నిధిలో ఒక మంచి తల్లిగా, ఒక మంచి భార్యగా, ఒక మంచి ఇల్లాలిగా, ఒక మంచి తల్లిదండ్రులకు కుమార్తెగా బ్రతకడానికి దేవుడు స్త్రీని బహుబలముగా వాడుకొని ఆశీర్వదించి సహాయము దయచేయునుగాక. ఒక మంచి కుమార్తెగా, ఒక మంచి భార్యగా, ఒక మంచి తల్లిగా దేవుడు మరి దేవుని సన్నిధిలో ప్రతి స్త్రీని బలపరిచి ఆయన సన్నిధిలో సహాయం దయచేయునుగాక. ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం దేవుని సన్నిధిలో. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుకుందాం. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరూ. చాలా మంది కుమార్తెలు అనుసరించి చాలా మంది కుమార్తెలు ప్రతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆమె పిల్లలు వేకువన లేచి ఉదయాన్నే లేచి, అమ్మా నీవు ధన్యురాలవమ్మా అంటారట. స్తోత్రం చెబుదాం. ఏమంటారట? ఏమంటారు? నీవు ధన్యురాలవమ్మా. ఆమె పెనిమిటి ఏమంటాడట? చాలా మంది ప్రతివ్రత ధర్మమును అనుసరించే స్త్రీలు లోకములో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ మంచి వాళ్ళైతే వాళ్ళందరినీ మించినటువంటి మంచిదానవమ్మా నువ్వు అంటాడట. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యాన్ని పొందుకుంటుంది స్త్రీ, ఎంత గొప్ప సాక్ష్యాన్ని పొందుకుంటుంది స్త్రీ. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు తల్లిదండ్రులను దూషిస్తున్నారు, తల్లిని దూషిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, హేళన చేస్తూ ఉన్నారు. నీ కడుపును పుట్టకపోయినా బాగుండేది, ఎందుకు కన్నావు నన్ను అనే పిల్లలు ఉన్నారు. అవునా కాదా? పిల్లలు లేచి తల్లిదండ్రులను దూషిస్తున్నారు, తల్లిని దూషిస్తున్నారు, తండ్రిని దూషిస్తున్నారు, అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినము ప్రేమిడి దేవుని బిడ్డలారా, ఈ మదర్స్ డే సందర్భంగా స్త్రీకి ఉన్నటువంటి బాధ్యత, స్త్రీ నడుచుకుంటున్నటువంటి వ్యవహారం, స్త్రీ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ నమ్మకమైన స్త్రీలు ఎంత నమ్మకంగా ఉంటున్నారో, ఎంత ప్రార్థనాపరంగా ఉంటున్నారో, ఎంత దేవుని సన్నిధిలో ఆయనకు తగినట్లుగా నడుచుకుంటున్నారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారు దేవునిని విడువక కుటుంబాన్ని కట్టుకునే విషయంలో, కుటుంబాన్ని నడిపించే విషయంలో అనేకమైన నమ్మకమైన దేవుని సన్నిధిలో అనేక సమస్యలు వచ్చినప్పటికీ ఎక్కడ కూడా తప్పిపోకుండా ఉంటున్నారు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే శారాను దేవుడు అంటాడు. ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం ఆదికాండము 17వ అధ్యాయము. ఆదికాండము ఒకసారి చూద్దాం. 17వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 17వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయము. మరియు మరియు దేవుడు నీ భార్య అయిన
శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి, ఏమన్నాడు దేవుడు శారాను? నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగ చేయుదును. నేను ఆమెను ఆశీర్వదించదును, ఆమె జనములకు తల్లి అయ్యుండును. జనములు రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పరామండి, గట్టిగా స్తోత్రం చెప్పరా. దేవుడు శారాయిని ఎన్నిక చేసుకున్నాడు, శారాయి పట్ల ప్రేమ చూపుతున్నాడు. దేవుడు శారాయి పట్ల దేవుని కృప అమితముగా విస్తరించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహామా, నిన్ను మాత్రమే కాదయ్యా నేను ఆశీర్వదించేది, నిన్ను మాత్రమే కాదు, నీ భార్య అయినటువంటి శారాయి పేరు ఇక శారాయి కాదు, ఆమె పేరులో ఒక అక్షరాన్ని తీసివేస్తున్నాను. ఇక ఆమె పేరు శారా అనబడును. ఆమె అనేక జనములకు తల్లి అవుతుంది. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. దేవుడు ఒక్కొక్క స్త్రీని ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకున్నాడు. ఎందుకు తెలుసా? అబ్రహాము కష్టములో పాలు పంచుకున్నది శారా, అబ్రహాము శ్రమలో పాలు పంచుకున్నది శారా, అబ్రహాము కన్నీటిలో, అబ్రహాము శ్రమలో, అబ్రహాము వేదనలో అన్నిటిలో ఆయన ఎప్పుడు శ్రమ పడితే ఆ శ్రమకు తోడైనది శారా. సింధూర మస్తకి వృక్షము క్రింద ఎండ వేళ అలసిపోయి అబ్రహాము కూర్చున్నప్పుడు దేవదూతలు అబ్రహాము చెంతకు వచ్చారు. అబ్రహాము వెళ్ళి, అమ్మా మన ఇంటికి దైవజనులు వచ్చారు, త్వరపడి 5 మానికల పిండిని నీవు సిద్ధపరిచి భోజనము తయారు చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము గుడారములో ఉంటే గుడారములో ఉంది, అబ్రహాము ఎక్కడ గుడారము వేస్తే అక్కడ ఆయనకు తోడుగా నిలబడింది శారా. దేవునికి స్తోత్రం. ప్రేమడిగా అమ్మ కొంచెం అరవకండి, ఎవరు దయచేసి అల్లరి చేయకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక నమ్మకమైన స్త్రీగా దేవుని సన్నిధిలో దేవుని కృపలో మనం కట్టబడుతున్నామో లేదో ఒకసారి చూసుకోవాలి. దేవుడు ఆశీర్వదించాలి, దేవుడు బ్లెస్ చేయాలి. దేవుడు మన కుటుంబాలను కూడా ఒక కుటుంబంలో ఉన్నటువంటి తల్లిగా, లేకపోతే చెల్లిగా, లేకపోతే భార్యగా, మంచి కుమార్తెగా దేవుడు మిమ్మల్ని తయారు చేసి ఒక నమ్మకమైన కుటుంబంలో వ్యక్తిగా మనల్ని తీర్చిదిద్దాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అనేక జనములకు తల్లిగా చేయడానికి అబ్రహాము భార్య అయిన శారాను దేవుడు ఎంపిక చేశాడు. 127 సంవత్సరములు శారా బ్రతికిందండి. ఎంత చక్కటి ఆయుష్ను దేవుడు శారాకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు తల్లులు చాలామంది మనం చూస్తూ ఉంటున్నాం, 30 ఏళ్లలో 40 ఏళ్లకే లేకపోతే పిల్లల్ని విడిచి, కుటుంబాన్ని విడిచి, బాధ్యతలు విస్మరించి తల్లులైన వారు, బాధ్యత జరిగించవలసినటువంటి వారు, పిల్లల పట్ల కష్టపడి శ్రమపడి వాళ్ళని పెంచి పెద్ద చేయవలసినటువంటి తల్లులు కుటుంబాన్ని విడిచిపెట్టి వేరొకరి సహవాసంలో వెళ్ళిపోతూ ఉన్నారు, వేరొకరి స్నేహంతో వెళ్ళిపోతూ ఉన్నారు, బాధ్యతలు విస్మరిస్తున్నారు. పిల్లల్ని కాయవలసిన తల్లులు, పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉండవలసినటువంటి తల్లులు ఈరోజు బాధ్యతలు విస్మరిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. కానీ ఇప్పుడు ఒక నమ్మకమైన తల్లిగా బాధ్యతలు స్వీకరించేటువంటి తల్లులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ పట్ల బాధ్యత కలిగి, ప్రేమ కలిగి, నమ్మకం కలిగి కుటుంబాన్ని పోషించి వారి కోసమే కష్టపడేటువంటి తల్లులు కావాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథ లేఖనాలు తెలియచేస్తూ ఉంటున్నాయి, ఆమె పని చేయకుండా ఆమె భోజనము చేయదట, ఆమె నడుము కట్టుకుంటుందట. ఆమె నడుము కట్టుకోవటం అంటే ఉపవాసం ఉంటుంది, ప్రయాసపడుతుంది, ప్రార్థన చేస్తుంది, భర్త కోసం, పిల్లల కోసం, ఇంకా కుటుంబం కోసం, పనివారి కోసం, అనేకమైన విషయాల్లో ఆమె దేవునికి నమ్మకంగా జీవించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. పరిస్థితులు మారిపోతున్నాయండి. ఈ మదర్స్ డే సందర్భంగా నేను ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నాను.
పిల్లల పట్ల మనం ఎంత జాగ్రత్త కలిగి ఉంటామో, పిల్లల పట్ల మనం ఎంత జాగ్రత్త కలిగి ఉంటామో, వాళ్ళు కూడా అదే నమ్మకంతో తల్లిదండ్రుల పేరు నిలబెట్టడానికి దేవుడు కృప చూపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదుపు లేని బాలుడు తన తల్లికి ఏం చేస్తాడట? అవమానము తెచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఒక తల్లిగా తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టుకునేదై ఉంటుందట స్త్రీ. చాలా జాగ్రత్త కలిగి ఉంటుంది, చాలా నమ్మకంగా ఉంటుంది. నా పిల్లలు ఎటు వెళ్తున్నారు, వాళ్ళ ప్రవర్తన ఏమిటి, నా భర్త ఎటు వెళ్తున్నాడు, నా కుటుంబంలో పరిస్థితి ఏమిటి, నేను ఏం చేయాలి, రేపటిని గూర్చినటువంటి ఆలోచనలు కలిగి ఉంటుంది, రేపటిని గూర్చినటువంటి ప్రణాళికలు వేసుకుంటుంది. తను పని చేయకుండా భోజనం చేయదు. తన పనివారి పట్ల, తన కుటుంబం పట్ల, తన భర్త పట్ల, తన పిల్లల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. దేవునికి స్తోత్రం. క్రైస్తవ స్త్రీలలో ఇంకా నమ్మకమైన జీవితాన్ని జీవించేటువంటి తల్లులు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోతూ ఉన్నారు. వివాహం జరిగి కొన్ని సంవత్సరాలు జరుగుతున్నప్పుడు మధ్యలోనే బ్రేక్, సంసార జీవితాన్ని విడిచిపెట్టుకుంటున్నారు. 50 లోపు, 40 లోపు, 30 లోపు కుటుంబ సంరక్షణ, పరిరక్షణ మర్చిపోయి బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. అలాగే పిల్లలు తల్లిదండ్రుల పట్ల బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నమ్మకమైన జీవితాలను విడిచి తల్లిదండ్రులకు లోబడాల్సిన పిల్లలు, తల్లిదండ్రులను గౌరవం ఇవ్వాల్సినటువంటి పిల్లలు తల్లిదండ్రులను విడిచి విస్మరించి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే కుటుంబంలో తల్లి బాధ్యత తగ్గిపోతుందో, ఎప్పుడైతే కుటుంబంలో తల్లి చేయవలసిన పనులలో ఏమర్రపాటును ఉంటుందో, కుటుంబాన్ని పట్టించుకునే విషయంలో, కుటుంబంలో జాగ్రత్త కలిగే విషయంలో, కుటుంబంలో దేవుని సన్నిధిలో ప్రార్థన పర్వాలు కాకపోతే, ప్రార్థించే తల్లిగా ఉండకపోతే, ప్రార్థించే వ్యక్తిగా ఉండకపోతే, దేవుని నడవడికలో ఉండకపోతే, రేపు నిజంగా ఖచ్చితంగా ఆ కుటుంబంలో పిల్లలు ఆ తల్లి మాట లెక్క చేయక దారి తప్పిపోతారు. దేవునికి స్తోత్రం. మనం చాలా కుటుంబాలను చూస్తూ ఉంటున్నాం, చాలామంది తల్లులను చూస్తూ ఉంటున్నాం. చాలామంది కుటుంబాల్లో ఉన్నటువంటి తల్లులు ఎన్నో రకాలుగా తప్పిపోతున్నారు, పడిపోతున్నారు, బలహీనమైపోతున్నారు, సమస్యల్లో చిక్కుబడిపోతున్నారు, అంధకారంలో పడిపోతున్నారు. దేవుని ప్రేమలో లేక, దేవుని కట్టుబాట్లలో లేక, దేవుని క్రమములో లేక, దేవుని భయభక్తులు లేక. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రేమనేటి సహోదరి సహోదరుడా, మన జీవితాలు దేవునికి నమ్మకంగా, దేవుని సన్నిధిలో ఒక మంచి తల్లిగా నీవు ఉంటున్నావా? ఒక మంచి చెల్లిగా నీవు ఉంటున్నావా? ఒక మంచి భార్యగా నీ భర్త నీ పట్ల నమ్మిక కలిగి ఉండేటట్లుగా అంత నమ్మకాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా? ఒకసారి మనము ప్రార్థనాపూర్వకంగా మన హృదయాన్ని తడివి చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఈ మధ్యకాలంలో ఒక వివాహానికి వెళ్ళాం. ఈ మధ్యకాలంలో ఆ బిడ్డ చేసిన తప్పుకు తల్లిని నిందిస్తున్నారు. వేరొకరిని ప్రేమించి కుటుంబాన్ని విస్మరించి వెళ్ళిపోతే ఆ తల్లిని అవమానపరుస్తున్నారు, నిందిస్తున్నారు. తల్లి సరిగా పెంచలేదు. ఏమంటున్నారు? తల్లి సరిగా పెంచలేదు. భర్త పడిపోతే, లేకపోతే భర్త పట్ల సరిగా లేకపోతే నువ్వు అతని పట్ల సరిగా బాధ్యతారహితంగా ఉంటున్నావు. నీ భర్తను నీవు పట్టించుకోవడం లేదు. దేవునికి స్తోత్రం. నీ పిల్లల పట్ల నీకు బాధ్యత లేదు అని నిందించేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు చాలామంది ఉంటారు. దయచేసి గమనించండి. ఒక క్రైస్తవ స్త్రీ, దేవుణ్ణి అంగీకరించినటువంటి తల్లి, దేవుణ్ణి అంగీకరించినటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలో కుటుంబం పట్ల బాధ్యతగా ఉంటుంది. ఎలా ఉంటుంది? మొట్టమొదటిగా బాధ్యతగా ఉంటుంది. తన కుటుంబం పట్ల పట్టుదల కలిగి ఉంటుంది. ఎలా ఉంటుంది? చెప్పరావండి. పట్టుదల కలిగి ఉంటుంది. పట్టుదల అంటే నా పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి, వారిని చదివించాలి, వారిని మంచి ప్రయోజకులను ఏం చేయాలి? ఏ తల్లైనా కోరుకునే కోరిక ఏమిటి? నా పిల్లలు వృద్ధిలోనికి రావాలి, ప్రయోజకులు అవ్వాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని నమ్మకమైన నడిపింపులో ఉండాలి,
వాళ్ళ యొక్క విజయాలు నేను చూడాలి, వాళ్ళు ఆశీర్వదించబడుతుంటే నేను చూడాలి, వాళ్ళు దీవించబడుతుంటే నేను చూడాలి, వాళ్ళు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంటే నేను చూడాలి. ప్రభువా, నా పిల్లలు వృద్ధిలోనికి రావాలని ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక మంచి తల్లి అయితే ఆ పిల్లల్ని ఆ మంచి నడిపింపులోనికి తీసుకురావాలని ఆశపడుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. నీవు నేను మనందరం కూడా దేవుని సన్నిధిలో ఒక మంచి తల్లిగా ఉండాలి అని అంటే దేవుని కృపలో పిల్లల్ని పెంచడం నేర్చుకోవాలి. భర్త పట్ల లోబడి ఉండే తత్వం కావాలి, మంచి నడిపింపు కావాలి, దేవుని కృప కావాలి. అలా ఉన్నప్పుడే ఆ కుటుంబంలో స్త్రీ దేవునికి నమ్మకంగా బ్రతకగలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే సామెతల గ్రంథం 18:22 అంటాడు, భార్య దొరికిన వానికి మేలు, మంచి భార్యని ఇచ్చాడండి దేవుడు నాకు. చాలామంది ఏం చెప్తారు, నా పనులన్నీ, నా జీవిత భాగస్వామి నా పనులన్నీ చూస్తుందండి, నా బాధ్యతలో సగంగా ఎంతో కష్టపడుతుందండి, ఎంతో ప్రయాసపడుతుందండి, ఆమె లేకపోతే నేను ఈరోజు ఇన్ని పనులు, ఇన్ని విజయాలు నేను సాధించేవాడిని కాదు. ఒక మంచి భార్యగా నాకు తోడుగా ఉందండి, నాకు సహాయకారాలుగా ఉంది, నా పట్ల నమ్మకంగా నడుచుకుంది, నా పట్ల ప్రేమ చూపుతుంది అని ఎక్కడో చోట మనం సాక్ష్యాన్ని ఇస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. ఈరోజు మదర్స్ డే సందర్భంగా నేను ఒకటే తెలియచేస్తూ ఉంటున్నాను. దేవుని సన్నిధిలో ఒక తల్లిగా, మంచి భార్యగా, మంచి కుమార్తెగా, మరి కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యతలు నెరవేర్చగలిగిందిగా ఉండేటట్లుగా పిల్లలు ఉండాలి. అలాగే తల్లి పాత్రగా, మరి తల్లిగా ఉన్నప్పుడు ఒక మంచి పట్టుదల కలిగినటువంటి ప్రార్థన చేసేదై ఉండాలి. అన్న ప్రార్థన చేస్తుంది. దేనికోసం ప్రార్థన చేస్తుంది? ఒక కమిట్మెంట్తో చేస్తుంది. ప్రభువా, నాకొక కుమారుని నీవు దయచేసిన ఎడల, నాకొక కుమారుని నువ్వు దయచేసిన ఎడల వాని మీదకి క్షౌరపు కత్తి రానియకుండా నీ సన్నిధిలో నీకు ప్రతిష్ఠిస్తాను అని ప్రార్థన చేస్తుంది. ఆ తల్లిలో ఏముంది? ఇప్పుడు ఏముందండి? పట్టుదల కలిగినటువంటి ప్రార్థన. కుటుంబం కోసం ప్రార్థన చేసే తల్లిగా. ఇక సొలొమోను విషయానికి వస్తే తల్లి పట్ల చాలా ప్రేమ కలిగి ఉంటాడు. తల్లి కోసం ఒక ఆసనాన్ని తీసుకొచ్చి, ఒక ఆసనాన్ని వేయించి తన సింహాసనము ప్రక్కన తల్లిని కూర్చుండబెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటుంది, నా కుమారుడా లెమూయేలు. చదవండి ఒకసారి 31వ అధ్యాయం 1వ వచనం చదవండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. చదవాలి. రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. దేవునికి స్తోత్రం. ఏం ఉపదేశిస్తుందట? తల్లిగా నీ పిల్లలకు నువ్వేం ఉపదేశించాలి? తల్లిగా నీ బిడ్డలకు నువ్వు దేవుని మాటలు నేర్పుకోవాలి. తల్లిగా నీ బిడ్డలకు దేవుని యొక్క ఉపదేశాలు నేర్పుకోవాలి, దేవుని మాటలు నేర్పుకోవాలి, దేవుని నడిపింపులో ఉంచాలి, దేవుని కృపలో ఉంచాలి, దేవుని యొక్క ఆదరణలో ఉంచాలి, దేవుని యొక్క నమ్మకమైన నడిపింపులో ఉంచాలి. అతనికి ఉపదేశించే మాటలు దేవునివై ఉండాలి. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి ఏంటండి? ఏం మాటలు చెప్పాలి మీరు? అతనికి ఏం ఉపదేశించింది? దేవోక్తి. నీ పిల్లలకు నువ్వేం ఉపదేశం చేస్తున్నావు? పొద్దున్నే లేవగానే సుప్రభాతం, పొద్దున్నే లేవగానే తిట్లు, పొద్దున్న లేవగానే లేకపోతే కుటుంబంలో ఈర్ష్య, ద్వేషం, కపటము, మత్సరము ఇవన్నీ నేర్పుతున్నారు తల్లులు పిల్లలకి. ఏమి నేర్పుతున్నారండి? ఏమండి? పగ నేర్పిస్తున్నారు. యెజబేలు సంతతిలో అతల్లి అనే ఒక తల్లి ఉందట. తన కుమారుణ్ణి కఠినాత్ముడిగా పెంచిందట. ఎలా పెంచింది? కఠినాత్ముడిగా పెంచింది. ఏ తల్లైన పిల్లలు కఠినాత్ముడు కావాలని కోరుకుంటుందా? ఏ తల్లైన పిల్లలు చెడిపోవాలని కోరుకుంటుందా? ఈ తల్లి అతల్లి అయితే తన కుమారుణ్ణి దుర్మార్గుడిగా పెంచిందటండి. ఏ తల్లిని ఇష్టపడుతుందా? తన కుమారుడు దొంగ కావటం ఇష్టపడుతుందా? రౌడీ కావటం ఇష్టపడుతుందా? లేకపోతే అందరి మీదకి వెళ్ళేవాడైతే ఇష్టపడుతుందా? నమ్మకమైన నడిపింపులో ఉండేవాని కోసం ప్రార్థన చేసింది. ప్రభువా,
నా కుమారుణ్ణి నా కుమార్తెను ప్రయోజకులను చెయ్యి, వృద్ధిలోనికి తీసుకురా ప్రభువా. వాళ్ళు దీవెన నొందాలి, దీవెన పొందుకోవాలి, వాళ్ళు ఆశీర్వదించబడాలయ్యా, వాళ్ళు అన్ని విషయాల్లో ముందుండాలని ప్రార్థన చేస్తుంది. కానీ ఈ అతల్య అయితే కొడుకు దుర్మార్గుడిగా పెరగడానికి, పాపానికి అంత దుర్మార్గుడిగా పెంచిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినము నీవు ఒక మంచి తల్లిగా సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. పిల్లలు ఉదయాన్నే లేచి, మమ్మీ యువర్ గ్రేట్ మమ్మీ, నువ్వు మంచిదాన్ని మమ్మీ, నీ దేవుడు అందరికంటే నిన్ను హెచ్చుగా ఆశీర్వదించాలి మమ్మీ, నువ్వు చాలా మంచిదానివి అని తల్లిని పొగిడేటట్లుగా ఆ తల్లులు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుటుంబం పట్ల బాధ్యత నీకుందా? పిల్లల పట్ల బాధ్యత నీకుందా? నీ భర్త పట్ల బాధ్యత నీకుందా? విస్మరిస్తున్నావా? లేకపోతే కుటుంబాన్ని విస్మరించి ఇష్టానుసారంగా తిరిగే లోకంలో ఉన్నటువంటి వారి వలె నువ్వుంటే నీకు ప్రయోజనం ఏమిటి? ఏ ప్రయోజనము లేదు. ఈ రోజుల్లో స్వార్థం చూసుకుంటున్నారు. వారు ఏమైపోయినా పర్వాలేదులే, నేను బ్రతికితే చాలు, నా సంతోషాలు, నా సుఖాలు, నా ఆనందాలు అన్నిటినీ నేను పొందుకుంటే చాలు. తిమోతి పత్రికలు అంటాడు, సుఖభోగములు యందు బ్రతుకున్నది బ్రతుకుండి చచ్చిన దానితో సమానం అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కానీ తల్లి ఏం చేస్తుందంటే, తను తినకపోయిన పిల్లలకు ఆహారాన్ని సిద్ధపరుస్తుందండి. తను పస్తులుండి కూడా పిల్లలకు ఆహారాన్ని పెట్టుకుంటుంది. తనకేమీ లేకపోయినా సరే, ప్రభువా నా కుటుంబంలో సమృద్ధి కావాలయ్యా, నేను తినకపోయినా పర్వాలేదు కానీ నా పిల్లలు సమృద్ధిగా భోజించాలి. నాకు బట్టలు లేకపోయినా పర్వాలేదయ్యా, నా పిల్లలకి ఈ పండుగకి మంచి బట్టలు కావాలి. ప్రభువా నాకే ఆనందం అక్కర్లేదు, వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళు చదువుకు కావలసిన ధనము కావాలయ్యా, నేను ఎంతకైనా ఓర్చుకుంటాను, నేను సరైనటువంటి వసతులు లేకపోయినా నేను ఓర్చుకుంటాను, సరైనటువంటి అవకాశాలు లేకపోయినా నేను ఓర్చుకుంటాను, ఎందుకంటే కష్టపడే స్వభావం నాకు ఉంది కనుక నేను తట్టుకుంటానయ్యా. కానీ వాళ్ళు జీవితంలో పైకి రావాలి, వాళ్ళ కోసం నేను రూపాయి కూడబెడతానయ్యా, వాళ్ళ కోసం నేను ప్రయాసపడతానని ఒక మంచి తల్లి ఆలోచన చేస్తుంది. దేవునికి స్తోత్రం. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? తన ఇల్లు కడుతుంది. మూడు రాళ్ళు తన ఇంటిని తన చేతులతో తానే పెరికి వేస్తుందట. ఈ దినం మనం పరిశీలన చేసుకోవాలి. ఒక మంచి తల్లిగా బాధ్యతలు స్వీకరించాలి, లేదా బాధ్యత కలిగి ఉండాలి. ప్రభువా ఇంతవరకు నేను ఇష్టానుసారంగా జీవించి బాధ్యతలను విస్మరించి భర్త పట్ల కానీ, పిల్లల పట్ల కానీ, కుటుంబం పట్ల కానీ ఒక రకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటే, ఈ రోజు నుంచి ఆలోచనలు తీసివేసుకుంటాను. ప్రభువా నేను నా కుటుంబం కోసం, నా పిల్లల కోసం నీ సన్నిధిలో వాళ్ళు ఎలా పెంచాలో నేను ఆలోచిస్తాను, దేవోక్తులు నేర్పుకుంటాను. ఒకసారి చూద్దాం, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చదువుకున్నాం. 4, 5, 6 వచనాల్లో మనం చదువుకున్నట్లయితే దేవుని లేఖనాలు చక్కగా మనకు అక్కడ నేర్పించబడతాయి. త్వరగా చదువుదాం. ఇశ్రాయేలు వినుము, అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకును వాటిని అభ్యసింపచేయవలెను. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంటే పిల్లలకి ఏమి నేర్పుకోవాలి? దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని మనము నేర్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు 15 ఏళ్ల వయసులో పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినడం లేదండి. తల్లిదండ్రుల మాటలు వినడం లేదు. ఇంకొంచెం కిందకి చదవండి ఆ మాటలు. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవన నడుచున్నప్పుడును, పడుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.
ఈ దినము మీకు ఒక చక్కని మాట చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నా. అమ్మ, పిల్లలు దయచేసి కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి. ఒక చిన్నవాడు పక్కింటికి వెళ్ళి వారి ఇంట్లో కోడి గుడ్డు పెడితే దాన్ని దొంగిలించుకొని వచ్చాడట చిన్న వయసులో. ఎంత వయసులో? చిన్న వయసులో. వాళ్ళ అమ్మ చూసి అన్నదట, నాన్న ఎక్కడిది రా నీకు ఇది? ఈ ఎగ్ ఎక్కడిది అంటే, అమ్మ ఫలానా వాళ్ళ ఇంట్లో నేను తీసుకొచ్చాను. ఒరేయ్ చాలా బాగుంది, ఈ గుడ్డును ఆమ్లెట్ వేసుకుని తిన్నాం, రేపు కూడా ఇలాగే తీసుకుని రమ్మని చెప్పిందట. రమ్మని చెప్తే రేపు తెచ్చాడు, ఎల్లుండి తెచ్చాడు. ఈ పని అలవాటైనటువంటి చిన్న కుమారుడు ఎదుగుతున్నా కొద్దీ ఇంకొక ఇంట్లో ఎదురింట్లో పడటం, ఇంకా ఆ వీధిలో పడడం, దొంగతనం చేసి తల్లికి తీసుకొచ్చేవ్వడం ప్రారంభించాడట. ఈ తల్లి ఎక్కడిది రాయిదని దండించడం మానేసి ఆ కొడుకు తెచ్చే వాటిని, ఆ చిన్న వయసులో ఆ చిన్న పిల్లవాడు తీసుకొచ్చే వాటిని తీసుకొని అవి ఆ వాటి చేత సంతృప్తి చెందటం. అది బంగారం కావచ్చు, వెండి కావచ్చు, డబ్బు కావచ్చు, ఆహారం కావచ్చు, ఏదైనా సరే సంతోషంగా ఆహ్వానిస్తూ స్వీకరిస్తుందట. రాను రాను ఎదుగుతూ ఈ పిల్లవాడు ఏమైపోయాడు? పెద్దవాడైపోయాడు, పెద్ద గచ్చితంగా అయిపోయాడట. మడ్రలు చేసేదాకా ఎదిగిపోయాడు. ఈయనకి జైలు శిక్ష పడి ఉరి శిక్ష పడిందట. అయ్యా, నీ చివరి కోరిక ఏదైనా ఉంటే ఒకసారి కోరుకో అన్నారట ఈ కుర్రవాడిని. కోరుకుంటే ఆయన అన్నాడు, అయ్యా ఒక్కసారి మా మదర్ని చూడాలనిపిస్తుంది, మా అమ్మను చూడాలనిపిస్తుంది అంటే. ఎంత మంచివాడు ఈ పిల్లవాడు. అయితే అయింది కానీ ఎన్ని మటర్లు చేసి ఎన్ని చికాకులు చేస్తే చేశాడు కానీ చివరికి ఒక మంచి కోరిక కోరుకున్నాడు, తల్లిని చూడాలని అన్నాడు. అనుకొని ఆ జైలర్ గారు తల్లిని పిలిపించారట. తల్లిని పిలిపిస్తే ఆ తల్లిని లాగి చంప మీద కొట్టాడు. ఏం చేశాడు? లాగి అంతమంది ముందు చంప మీద కొట్టాడట. కొడితే, రేయ్ నువ్వు దుర్మార్గుడివి, దుష్టుడివి, రేపో ఎల్లుండో ఉరికమ్మ ఎక్కబోతున్నావు, ఆ చివరి కోరిక తీరుతామని నీ కన్న తల్లిని తీసుకొస్తే కన్న తల్లి మీద చేయి చేసుకుంటావా? దుర్మార్గుడా, నీలాంటి దుర్మార్గుడు ఇక భూమి మీద పుట్టకూడదురానని అంటారు. లేదండి, లేదు, నేను ఒకవేళ ఈ చిన్న వయసులో మా అమ్మ నేను ఎప్పుడైతే ఆ కోడిగుడ్డు దొంగతనం చేశానో అప్పుడే నన్ను దండించి ఉంటే, అప్పుడే నన్ను గద్దించి ఉంటే నేను ఆ దొంగతనము చెయ్యకపోయేవాడినే, ఇంకెప్పటికీ దొంగతనాల వైపు నేను వెళ్ళకపోయేవాడినే. అప్పుడే నన్ను ఖండించుంటే, అప్పుడే నాకు బుద్ధి చెప్పుంటే, అప్పుడే నాకు భయం నేర్పుంటే మా అమ్మ ఇక ఎప్పుడు దొంగతనము చెయ్యకపోదు. ఈరోజు నేను ఇలా తయారు కావడానికి, నేను ఇంత దుర్మార్గుని కావడానికి, ఇంత కఠినాత్ముడు కావడానికి, ఈ లోకంలో అనేకమైన పాపముల మీద వేసుకోవడానికి కారణం నా తల్లేనండి అన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే నా కుమారుడైన లెమూయేలు అని సొలొమోనుకి దేవుని మాటలు నేర్పిస్తుందయ్యా. మనకిది తగదు నాన్న, మనకిది తగదయ్యా. తల్లి ఎప్పుడు పిల్లలకు మన స్థితిని చెప్పుకోవాలయ్యా. మనము ఎన్నో కష్టాల నుంచి పైకి వచ్చాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మీ నాన్నగారు ఎంతో కష్టపడుతున్నారు. ఇదిగో మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇదిగో నీవు లోబడి జీవించాలి, ఎక్కడ తొందరపడద్దు, ఎక్కడ కోపం తెచ్చుకోవద్దు, ఎవరి మీదకి వెళ్ళొద్దు, ఎక్కడ ఏ విధమైన తప్పు పని చేయొద్దు అని తల్లి పిల్లలకు బోధించేదై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి గురువు ఎవరయ్యా అంటే పిల్లలకు తల్లే. మొట్టమొదటి టీచర్ ఎవరంటే తల్లే. ఆ తల్లి మంచి మాటలు పిల్లలకు నేర్పుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు పిల్లలు చెడిపోతున్నారు, గంజాయికి బానిసత్వంలో ఉంటున్నారు, వ్యసనాలకు బానిసలైపోతున్నారు. 20 ఏళ్ళు నిండక ముందే రోడ్ల మీద పడి తిరిగి కత్తులు పట్టుకొని తిరుగుతున్నారు. కారణం ఏమిటయ్యా అంటే చిన్న వయసులో నువ్వు దండించట్లేదు, చిన్న వయసులో నువ్వు గద్దించట్లేదు, చిన్న వయసులో వాడికి చేయవలసిన శిక్ష నువ్వు చేయడం లేదు. కనుకనే వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు తొలగిపోతున్నారు. దేవోక్తి లేదు, ఏమి లేదు, దేవుని భయం లేదండి. చిన్నప్పుడు వేళ్ళు పట్టుకొని మందిరానికి నడిపించేటువంటి తల్లి చిన్నప్పుడు తన చిటికిన వేలు పట్టుకొని
తీసుకొస్తే మందిరానికి వచ్చేటువంటి కుమారుడు 15 ఏళ్ళు దాటేసరికి మందిరానికి రావట్లేదు. కారణం ఏమిటయ్యా అంటే, వాళ్ళు ఎదుగుతున్న కొద్దిగా వాళ్ళ అలవాట్లకు వాళ్ళు వదిలేస్తున్నాం. బయటికి వెళ్ళాడంటే పోనీలే తర్వాత వస్తాడు మందిరానికి, ఇంకెట్టు వెళ్ళాడంటే పోనీలే తర్వాత వస్తాడు మందిరానికి అని నెగ్లిజెన్సీ చేయడం వల్ల అదే నెగ్లిజెన్సీ వాళ్ళకి అలవాటు అయిపోయిందండి. ఎప్పుడైతే నువ్వు దేవుని భక్తి నేర్పించడం ప్రారంభిస్తావో, నీ పిల్లలు చిన్ననాట నుంచి దేవుని భయములో ఎదగడం ప్రారంభిస్తారు. అందుకే యేసు ప్రభు ఏమంటుందంటే, లూకా సువార్త 2:52 మనం చదువుకున్నట్లయితే, బాలుడైన యేసు దేవుని దయయందును మనుషుల దయయందును, చదవండి ఆ మాట, బాలుడైన యేసు దేవుని దయయందును, యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను అంటుంది. చిన్ననాటి నుంచి మరియా యోసేపులు సమాజ మందిరంలోకి తీసుకుని వెళ్ళేవాళ్ళట, యెరూషలేము మందిరంలోనికి తీసుకెళ్ళేవాళ్ళట. దేవునికి స్తోత్రం. ఈరోజు పిల్లల్ని దేవుని సన్నిధికి తీసుకురావాలి. ఒక తల్లిగా మంచి ఆలోచన కలిగి ఉండాలి. లేకపోతే ఒక మంచి భార్యగా భర్తకు సలహాలు ఇచ్చేదై ఉండాలి. ఏమై ఉండాలి? భర్తకు సలహాలు ఇచ్చేదై ఉండాలి. ఆహాబు భార్య వ్యర్థమైన ఆలోచనల చేత, వ్యర్థమైనటువంటి వాటి చేత పట్టుబడి భర్తకు చెడు ఆలోచనలు చెప్పిందట. ఏం చెప్పింది? చెడు ఆలోచనలు చెప్పింది. ఎందుకయ్యా మూడిగా ఉన్నావు అంటే, ఆయన ఏదో మాట చెప్పాడు, అమ్మా నాకు నచ్చింది ఒక అరెకరం పొలం, దాన్ని తీసుకుందామంటే అతను నాకు నాబోతు యొక్క ద్రాక్ష తోట నాకు ఇవ్వనన్నాడు అని అన్నాడట. నీకెందుకయ్యా, రేపు పాటికల్లా నాబోతు యొక్క ద్రాక్ష తోట నీదవుతుంది, నీకు భయము లేదు అని తప్పుడు సలహాలతో భర్తను తప్పుదోవ పట్టించడమే కాకుండా, ఆమె తప్పు చేయడమే కాకుండా ఆమె అబద్ధ సాక్ష్యములు చెప్పింది యెజబెలు. ఈరోజు అలాంటి భార్యలు లేరంటారా? భర్త ఇంటికి వచ్చేసరికి 33 తగువులు కుదిరించుకుని ఉంటుంది భార్య. భర్త ఇంటికి వచ్చేసరికి ఎన్నో తగువులు కుదిరించుకొని, నువ్వు వాళ్ళ మీదకి వెళ్ళు, వీళ్ళ మీదకి వెళ్ళు, వాళ్ళు నా మీద అనవసరంగా మాట్లాడారు, వాళ్ళని గొట్టొత్తవా పుట్టిరావా, మీ అన్న మీదకు పోవా పోతవా పోవా, మీ తమ్ముడి మీదకు పోతవా పోవా అని గొడవలు రేపేటువంటి భార్యలు ఎంతమంది లేరండి ఈరోజు? ఉన్నారా లేరా? చాలామంది ఉన్నారు. దేవుని కృపలో, దేవుని సన్నిధిలో ఒక మంచి భార్యగా సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. కర్మేలులోని కాపురముండెను. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. తన గొర్రెలను మేపుచు పోయి ఉండెను. అతడి పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ రూపసి అయి, ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోతువాడును దుర్మార్గుడునై ఉండెను. దేవునికి స్తోత్రం. ఒక భార్య గురించి, ఒక భర్త గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ దేవుని వాక్యంలో. ఏమని? భార్య గురించి, భర్త గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నాబాలు ఏంటట? ఎవరైనా
చర్యలను బట్టి చూడగా అతడు మోటువాడును మూర్ఖుడు అయి ఉన్నాడట. అబీగయలు రూపసి సుబుద్ధి కలిగిందై ఉన్నదట. గట్టిగా స్తోత్రం చెబుతాం. సుబుద్ధి కలిగిందట. భర్త సాక్ష్యం బాగలేకపోయినా భార్య సాక్ష్యం బాగుంది. భర్త సాక్ష్యం బాగలేకపోయినా భార్య సాక్ష్యం చాలా బాగుంది. ఇంకొంతమంది భార్యలే వెళ్ళి మా ఆయన అసలు మంచోడు కాదండి, మా ఆయన అసలు అటుకు దుర్మార్గుడు అండి, అస్సలు మంచోడు కాదు, వీళ్ళు చెప్పడం కాదండి, సాక్ష్యం బయట వ్యక్తుల ద్వారా ఆల్రెడీ ఆమెను గురించి గవినుల్లో కొనియాడతారట. భార్యను బట్టి ఈమె గవినికి వెళ్ళేది కాదు, రోడ్ల మీద ఉండేది కాదు, లేకపోతే బయట మాట్లాడుకునేది కాదు భార్య. కానీ భార్యను గురించి గవునులలో మాట్లాడుకుంటారట. అలాగే భర్తను గురించి భర్త ప్రవర్తనను బట్టి సమాజంలో ఒక సాక్ష్యం వెలువడుతుంది. అమ్మో నాబాలు మంచివాడు కాదురా అని అనుకుంటారు ప్రజలు. ఒరే నాబాలు భార్య చాలా చాలా మంచిది, ఆమె చక్కనిది, ఆమె సుబుద్ధి కలిగింది. దేవునికి స్తోత్రం. సహజంగా కొంతమంది అందం ఉంటే గర్వం ఉంటుంది అంటారు. కానీ అబీగయలు చాలా అందగత్తి అయినా కూడా ఆమెలో ఏ కోపము, ఈర్ష్య, ద్వేషము ఏమీ లేవో. ఆమె రూపసి, ఆమె చక్కనిదే కాకుండా సుబుద్ధి కలిగిందట, చాలా మంచిది. అలాంటి సాక్ష్యం మనకు కావాలి. ఒక మంచి భార్యగా సాక్ష్యాన్ని పొందుకోవాలి. నా భర్త మంచోడు కాదు, నా భర్త మంచోడు కానీ ఇంట్లో నుంచి నువ్వే సాక్ష్యం లేవనెత్తుతున్నావు. నా భార్య మంచిది కాదు, నా భార్య మంచిది కాదు, నా భార్య మంచిది కాదని ఇంట్లో నుంచి సాక్ష్యం మనమే తీసుకెళ్తున్నాం. అని సమాజంలో దేవుని పిల్లలైన వారిని సమాజం గమనిస్తుందనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. వాక్యం చెప్తుంది అబీగయలు చాలా మంచిది. మరి నా వాళ్ళు మోటువాడును దుర్మార్గుడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము ఒక మంచి భార్యగా సాక్ష్యం తెచ్చుకోవాలి, ఒక మంచి తల్లిగా సాక్ష్యం తెచ్చుకోవాలి, ఒక మంచి కుమార్తెగా స్త్రీ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. అలా నమ్మకంగా నేను ఈరోజు మదర్స్ డే రోజున దేవుడు ఒక మంచి మాటను మనతో మాట్లాడుతున్నాడు. నేను ఎంతవరకు ఒక మంచి తల్లిగా నేను పరిపూర్ణమైనటువంటి దేవుని సన్నిధిలో ఉన్నానా? కుటుంబాన్ని కట్టుకునే స్థితిలో ఉన్నానా? ఈరోజు నా పిల్లలు ఏమైపోయారు, నా భర్త ఏమైపోయాడు, నా కుటుంబం ఏమైపోయింది? నా వల్ల నా పాపం వల్ల, నా ఈర్ష్య వల్ల, నా తప్పు దారి వల్ల, నా తప్పు నడవడిక వల్ల నా పిల్లలు ఏమైనా ఆగమైపోయారా? వాళ్ళు ఆగమైపోయారంటే ఈరోజు నేనే కారణమై ఉంటే ప్రభువా ఈ రోజు నుంచి మరొకసారి ఒకరొక అవకాశాన్ని తెచ్చి నా కుటుంబాన్ని కట్టుకునే అవకాశం నాకు ఇయ్యా, నా పిల్లల్ని తీర్చిదిద్దుకునే అవకాశం నాకు ఇయ్యా. ఒకవేళ నాయన ఇంతవరకు నేను తెలుసో తెలియకో తప్పుడు మార్గాల్లోనూ, తప్పుడు నడవడికలోను, తప్పుడు ఆలోచనలో నేనుంటే ఈ రోజు నుంచి వాటన్నిటినీ నా హృదయంలో నుంచి తీసివేసుకుందునుగాక. ఆమేన్, ఆమేన్. ఈరోజు బహుమతులు మనకు మంచి తల్లిగా ఎవరు కానీ దేవుని సాక్ష్యం ఇస్తుంది, దేవుని వాక్యం సాక్ష్యం ఇస్తుంది, దేవుని వాక్యం సాక్ష్యం ఇస్తుంది. దేవుని కృపలో ఒక మంచి తల్లిని ఏమంటారంటే పిల్లలు, అమ్మా నీవు దండిరాలు, అమ్మా నీవు దండిరాలు. దేవునికి స్తోత్రం. నిద్రపోయేటప్పుడు లేపిన మా అమ్మ మంచిది కాదు, మా అమ్మ మంచిది కాదు, మా అమ్మ మంచిది కాదు. పొద్దునే నిద్రపోయేటప్పుడు లేపడిగినా కూడా ఆ పిల్లలు మా అమ్మ మంచిది కాదు అని చెప్పే ఆ పిల్లలు ఈ రోజుల్లో లేరంటారా? ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇంకొంతమంది పిల్లలు మా అమ్మకి నేనంటే ఇష్టము లేదు, మా అమ్మకి నేనంటే ఇష్టము లేదు, ఏది తెచ్చినా మా చెల్లికే పెట్టిద్ది, మా తమ్ముడికే పెట్టిద్ది, ఏది తెచ్చినా మా అమ్మ మా తమ్ముడినే చూస్తుంది, లేకపోతే మా అన్ననే చూస్తుంది అని అనేవాళ్ళు లేరా? ఉన్నారండి, ఉన్నారు. తల్లికి వివక్ష ఉండదండి. జన్మనిచ్చిన తల్లికి వివక్ష ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నిర్ణయం చొప్పున జరిగిపోతుంది, అంతేగాని ఏ తల్లికి వివక్ష ఉండదు. పిల్లల మీద, కడుపును పుట్టిన పిల్లల మీద వివక్ష చూపించదు. కనుక దయచేసి గమనించాలి ప్రేమ దేవుని బిడ్డలారా. ఒక మంచి తల్లిగా సాక్ష్యం, ఒక మంచి భార్యగా సాక్ష్యం సంపాదించుకొని దేవుని సన్నిధిలో దేవుని చేత
కొనియాడబడాలి, కొనియాడబడాలి, దీవెన పొందుకోవాలి. మనము వృద్ధాప్యం వచ్చి చనిపోయినా సరే కూడా ఆమె సాక్ష్యము చివరి వరకు నిలబడాలి. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఈరోజు మా అమ్మ మా కోసం ఎంతో శ్రమ పడిందండి, మా అమ్మ మా కోసం ఎంతో కష్టపడిందండి. ఈరోజు ఆమె ఈ లోకంలో లేకపోయినా సరే మా అమ్మ గురించి మేము మాట్లాడుకుంటున్నామంటే ఈరోజు మా కోసం ఎంతో ప్రయాసపడింది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది స్త్రీలు సొంత సుఖాన్ని కోరుకునేవారు ఉన్నారు. అలా కాదు, కుటుంబం కోసం త్యాగమైపోవాలి, పిల్లల కోసం త్యాగమైపోవాలి, భర్త కోసం త్యాగమైపోవాలి, దేవుని సన్నిధిలో బ్రతకడం కోసం త్యాగమైపోవాలి. నిన్ను నీవు దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చినటువంటి ఆ జీవితాన్ని అన్ని పరిపూర్ణమైనటువంటి పరిపక్వతలో నడిపించుకుని దేవుని కృప పొందుకుందువుగాక. ఆమేన్, ఆమేన్. ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం చదివి, లేదా 30-31 చదువుదాం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఎవరి యందు భయభక్తులు? నీ జీవితంలో దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నావో చూసుకో, నీ జీవితంలో దేనికి ఎక్కువ టైం ఇస్తున్నావో చూసుకో. ఈ లోకంలో అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఏ స్త్రీ బ్రతకగలుగుతుందో ఆ స్త్రీ కొనియాడబడుతుందట. ఏం చేయబడుతుంది? కొనియాడబడుతుంది. ఒక మంచి తల్లిగా సాక్ష్యాన్ని సంపాదించుకుని దేవుని కృపలో ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుంటే దేవుడు అద్భుతమైనటువంటి ఆ నమ్మకమైన సాక్ష్యాన్ని జీవితంలో నీకు అనుగ్రహిస్తాడు, బలపరుస్తాడు, నమ్మకంగా స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే అబ్రహాముతో పాటు శారాను కూడా దీవిస్తున్నాడు. నీవు అనేక జనములకు తల్లివి అగుదువుగాక. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంతమంది కుటుంబాల్లో చిన్నమ్మను కూడా అమ్మ అని పిలుస్తారు, పెద్దమ్మను కూడా అమ్మా అంటారు. ఎందుకంటే ఈ తల్లి ప్రేమను వాళ్లకు కూడా పంచుతుంది, అమితమైన ప్రేమను పంచుతుంది. ఇంకెంతమంది పిల్లలకైనా ఆ తల్లి స్థానాన్ని పంచగలుగుతుంది కనుక మా పెద్దమ్మ కాదండి మా అమ్మే, మా చిన్నమ్మ కాదండి మా అమ్మే. ఎందుకంటే మాకు తల్లి ఉన్నా కూడా మాకంటే మా అమ్మ కంటే ఎక్కువగా చూసుకుంటుందండి, ఎక్కువగా ప్రేమిస్తుందండి అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఆ నమ్మకమైన కృప ప్రతి స్త్రీలో ఉండాలి. ఆ తల్లి లక్షణాల్లో తల్లిగా ప్రేమించగలిగిన ఈ మదర్స్ డే రోజున ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవడానికి దేవుని సన్నిధిలో ప్రయత్నం చేయాలి. పిల్లలకి ఏం నేర్పుకోవాలి అంటే దేవోక్తి నేర్పుకోవాలి. ఏం నేర్పుకోవాలి? ఏం నేర్పుకోవాలి? ఎఫెసీ పత్రికలు అంటాడు, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అని అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని కృప మరి కుటుంబాల మీద ఉండి ప్రతి తల్లి కూడా దేవుని భయంతో భక్తితో పిల్లల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేసి దేవుని కృప పొందుకొనుగాక. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.